My heartfelt greetings to all and a hearty welcome to my channel English Teacher at the rate of Rhyming Raja. Today, in this session, we are going to discuss present perfect continuous tense. మనం ఈ సెషన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటిది, దాని డెఫినేషన్ ఏంటిది, దాని యూజెస్ ఏంటి, సో స్ట్రక్చర్, ఎగ్జాంపుల్స్ విత్ ఇట్స్ ఫోర్ ఫార్మ్స్, with written and spoken answers, positive and negative answers, we are going to discuss in detail. So అందరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి, అప్పుడే అందరికీ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీనికంటే ముందు ఈ ప్రజెంట్ టెన్స్ కు సంబంధించిన ప్రజెంట్ సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ ఆ వీడియోలు చూస్తే, పర్ఫెక్ట్ టెన్స్ ఆ వీడియోలు చూస్తే ఇది బాగా అర్థమవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఒకదానికి ఒకటి కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి దాదాపుగా అన్ని చూస్తేనే బాగుంటుంది. సో ఇది చూడండి, చివరి స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోలు చేయడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. So present perfect continuous tense. In this session or in this video, we are going to discuss what is the structure of present perfect tense and what are the clues to identify present perfect tense with examples. So we are going to discuss. చూడండి, definition or use. It is used to denote an action that began in the past and still continuing in the present. Present perfect continuous tense ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఇట్ యూస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక పని, గతంలో ఒక పని ప్రారంభమై ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రజెంట్. అంటే గతంలో ప్రారంభమైనటువంటి ఒక పని ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంటే అలాంటి పనులను గురించి మనం డిస్కస్ చేయడానికి, చెప్పడానికి, రాయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ మంచిగా. ఇట్ ఈస్ యూస్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రజెంట్. గతంలో ప్రారంభమైనటువంటి ఒక పని అది ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉన్నట్టయితే అలాంటి పనుల గురించి మనం మాట్లాడడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను యూజ్ చేస్తాం. సో దీనికి కొన్ని క్లూస్ ఉంటాయి. క్లూస్ లేదా వీటిని ఏమంటాం, అడ్వర్బ్స్ అంటాం. అడ్వర్బ్స్, లింకర్స్, క్లూస్ అంటాం. సిన్స్ ఫర్, మనం సిన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? సిన్స్ ఈ యూజ్ టు డినోట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే అక్కడ నుండి, ఇక్కడ నుండి, నిన్న నుంచి, మొన్నటి నుంచి అనే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మనం టైం అని చెప్పడానికి, పాయింట్ ఆఫ్ టైం అని చెప్పడానికి మనం సిన్స్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ లో మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, అట్లా పీరియడ్ ఆఫ్ టైం అంటే పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం గురించి డిస్కస్ చేయడానికి, ఇండికేట్ చేయడానికి మనం ఫర్ని యూజ్ చేస్తాం. ఈ రెండు మనం మెయిన్గా యూజ్ చేస్తాం, ఇంకొని కూడా యూజ్ చేస్తాం, కానీ మనం మెయిన్గా అయితే సిన్స్ ఫర్ అనేటివి యూజ్ చేస్తాం కాబట్టి వీటి మీద నేను ఎంపసైజ్ చేస్తున్నా. సో ఐ హోప్ ఆల్ వుడ్ అండర్స్టాండ్. సో అయితే స్ట్రక్చర్ ఏంటిది మరి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? సో స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, సో మనకు తెలుసు డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం, కర్త అంటాం తెలుగులో. హ్యాజ్ ఆర్ హ్యావ్, మరి హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ యూజ్ చేస్తాం. ఇగో ఈ బీన్ కూడా దీని సబార్డినేట్ బీ ఫామ్ అంటారు. ఇది ఇట్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏమో తెలుసు, ఇంగ్ ఫామ్, కమింగ్, గోయింగ్, డూయింగ్, రన్నింగ్, ఆల్ దీస్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్స్. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ చూడండి, ఒకటి ఇక్కడ ఒక చిన్న హింట్, ఏ కంటిన్యూస్ టెన్స్ లోనైనా కూడా మనం ప్రజెంట్ పార్టిసిపుల్ నే యూజ్ చేస్తాం. దట్ మే బి ఎనీ కంటిన్యూస్ టెన్స్. సో ద వర్బ్ ఫామ్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ కంటిన్యూస్ టెన్సెస్. అండర్స్టాండ్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్ ఈ స్ట్రక్చర్ టాలీ అయితే లేదా చూద్దాం. సబ్జెక్ట్ అన్న మనకి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours. ఐ హావ్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours. సో చూడండి, సబ్జెక్ట్ ఐ కదా. ఇక్కడ హ్యావ్ ప్లూరల్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఐ అనేది మనం ప్రజెంట్ లో దీన్ని ప్లూరల్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఐని రాయల్ నౌన్ అంటామండి. సో అందుకనే ప్రజెంట్ లో, పాస్ట్ లో మాత్రం దీన్ని సింగులర్ లాగానే కన్సిడర్ చేస్తారు, కానీ ప్రజెంట్ లో మాత్రం దీన్ని ప్లూరల్ లాగా కన్సిడర్ చేస్తాం మనం. సో ఐ హ్యావ్, దీనికి హ్యావ్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ స్టడింగ్, సో ఐ హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ స్టడింగ్. సో ఫర్ ఇదేంటిది, ఫర్ ఏంటిది, అడ్వర్బ్ అని చెప్పిన కదా మనకు, లింకర్ లేదా అడ్వర్బ్ ఆఫ్ టైం అంటుంది దీనికి కదా. సో ఫర్, సో స్టడింగ్ ఫర్ 2 hours, స్టడింగ్ ఫర్ 2 hours, అర్థమైందా? సో 2 hours, ఇక్కడ 2 hours అనేది ఆబ్జెక్ట్ వస్తుందండి. సో ఐ హావ్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours అంటే దాని మీనింగ్ ఏమన్నట్టు,
అంటే గత 2 గంటల నుంచి నేను కంటిన్యూస్ గా చదువుతూనే ఉన్నాను. గత 2 గంటల నుంచి నిర్విరామంగా, సో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా నేను చదువుతూనే ఉన్నాను అని అర్థం అన్నట్టు. సి హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. సి హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ చూడండి, సి సబ్జెక్ట్, సి హ్యాజ్ ఆర్ హ్యావ్. సి అనేది సింగులర్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వీ హ్యావ్ టేకెన్ ద హెల్పింగ్ వర్బ్ హ్యాజ్. హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ మనం తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. బీన్ యాజ్ యూజువల్ ఇన్ ద స్ట్రక్చర్ బీన్. నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లేయింగ్, ప్లస్ సిన్స్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. సో సిన్స్ యూజ్ చేసాం, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం సిన్స్ మార్నింగ్ అంటున్నాం, అంటే మార్నింగ్ నుండి అంటున్నాం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎక్కడి నుంచి, మార్నింగ్ నుండి, అక్కడ నుండి, ఇక్కడ నుండి అని చెప్పడానికి మనం ఈ సిన్స్ ని యూజ్ చేస్తామని చెప్పింది. ఇక్కడ ఎన్ని గంటలు, ఫర్ 2 hours, పీరియడ్ ఆఫ్ టైం యూఆర్ మెన్షనింగ్ హియర్. బట్ ఇయర్ సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం కోసం యూజ్ చేస్తాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని గంటలు, అన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇలాంటి వాటిని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం ఫర్. సో మార్నింగ్, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం క్లియర్ కదా. ఎగ్జాంపుల్, ఐ హావ్ బిన్ స్టడింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 years. ఐ హావ్ బిన్ స్టడింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 years అంటే నేను గత 3 సంవత్సరాలుగా ఇంగ్లీష్ చదువుతూనే ఉన్నాను. అంటే 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన, ఇంకా కూడా చదువుతూనే ఉన్నాను, ఇంకా స్టాప్ చేయలేదు. భవిష్యత్తులో కూడా అయితే కావచ్చు, కంటిన్యూషన్ చెప్పలేను. సో ఐ హావ్ బిన్ స్టడింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 years అంటే ఇప్పుడు ప్రజెంట్, ఇప్పటి వరకు, ప్రస్తుతం వరకు ఇంకా ఆ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఐ హావ్ బీన్ స్టడింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 years. సో ఐ సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ అనేది సబార్డినేట్ బీ ఫామ్, ఇది కూడా హెల్పింగ్ వర్బ్ వస్తుంది. స్టడింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఫర్ 3 years, 3 years అనేది పీరియడ్ ఆఫ్ టైం, ఎన్ని సంవత్సరాలు, ఫర్ అంటున్నాం, 3 years అంటున్నాం కాబట్టి. నెక్స్ట్, షీ హాజ్ బీన్ వర్కింగ్ ఇన్ ది స్కూల్ సిన్స్ 2020. ఇది పాయింట్ ఆఫ్ టైం సిన్స్ యూజ్ చేసినాం. అంటే షీ హాజ్ బీన్ వర్కింగ్ ఇన్ ది స్కూల్ అంటే ఈమె 2020 నుంచి ఈ పాఠశాలలో, ఈ స్కూల్లో పనిచేస్తూ ఉంది. అంటే 2020లో స్టార్ట్ చేసింది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది, ఇంకా కూడా పనిచేస్తూనే ఉన్నది, ఇంకా అక్కడ స్టాప్ చేయలేదు. షీ హాజన్ స్టాప్డ్ వాకింగ్, has stopped working in that school. She has been working in the school since 2020. Working. దే హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. వాళ్ళు ఎన్ని గంటలు అంటే 2 గంటల నుంచి వాళ్ళు నిర్విరామంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. దే హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి 2 hours అన్నమాట. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం అన్నాడు సిన్స్ అంటే. ఓకేనా, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకునే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes అంటే గత 30 నిమిషాల నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. వీ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 30 minutes. ఓకే, నెక్స్ట్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఇక్కడ అంటే పాజిటివ్ సెంటెన్స్. అంటే పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా యూజ్ చేస్తాం, స్ట్రక్చర్ ఏంటి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అని అఫర్మేటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్ ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఇదే స్ట్రక్చర్. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అ బనానా. షీ హ్యాస్ బీన్ రైటింగ్ అ లెటర్. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అండ్ పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. పాజిటివ్ ఆపోజిట్ నెగిటివ్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్. ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ ఏ బనానా. ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ ఏ బనానా. షీ హ్యాస్ నాట్ బీన్ ఈటింగ్, షీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ అ లెటర్. షీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ అ లెటర్ అంటే ఆమె ఒక లెటర్ రాస్తూ లేదు అన్నట్టు. సో ఇవి తక్కువ యూజ్ చేస్తామండి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తామని, సో అది చాలా గుర్తుంచుకోవాలా. ఇంటరాగేటివ్ చూడండి. ఇప్పుడు ఇంటరాగేటివ్ ఎట్లా మరి, ఇదేంటిది, అఫర్మేటివ్ నుంచి ఆ హెల్పింగ్ వర్బ్ బయటికి తీసుకొస్తే దాంతో ఆ సెంటెన్స్ బిగిన్ చేస్తే దాని ఏమాత్రం ఇంటరాగేటివ్ సెంటెన్స్ మాట. హెల్పింగ్ వర్బ్స్ వీ హ్యావ్ టు ఎలిసిట్ ద హెల్పింగ్ వర్బ్స్ అండ్ వీ హ్యావ్ టు బిగిన్ ద సెంటెన్స్ విత్ హెల్పింగ్ వర్బ్ అగైన్. దట్ ఈస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, have or has or have plus subject plus been plus present participle. Have you been eating a banana? Have been eating a banana. Spoken answer. Positive spoken answer. Yes, I have. No, I haven't. ఎస్ ఐ హ్యావ్, నో ఐ హ్యావ్. సేమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లాగానే ఆన్సర్స్ ఉంటాయండి. సో కాబట్టి ఇక్కడ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ మనం క్వశ్చన్ అడుగుతాం కదా, ఆ క్వశ్చన్ ఏదైనా మనము దాన్ని బట్టి అదే టెన్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. అర్థమైందా? దానికి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మనం వీ హ్యావ్ టు టేక్ ద క్వశ్చన్ యాజ్ ప్రయారిటీ. అంటే క్వశ్చన్ సెంటర్డ్, వీ హ్యావ్ టు సీ ద క్వశ్చన్ సెంటర్డ్. బై సీయింగ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. క్వశ్చన్ చూసి మనం అర్థం చేసుకోవాలి, అది ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు స్పోకెన్ ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు రిటర్న్ ఆన్సర్స్ లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. నో ఐ హావెంట్, నో I haven't. Written answer. Yes, I have been eating a banana. Written answer negative. No, I have not been eating a banana. సో ఇంకా వీటికి మనం ఇంకా
WH వర్డ్స్ కూడా యూజ్ చేస్తారు. హ్యావ్ యూ బీన్ ఈటింగ్ ఏ బనానా, హూ హ్యాస్ బీన్ ఈటింగ్ ఏ బనానా, వై హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ బనానా, వేర్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ బనానా, వెన్ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ బనానా, విచ్ బనానా హ్యావ్ బీన్ ఈటింగ్. సో ఇట్లా వాటిని యూజ్ చేసి కూడా మనం ఇట్లా రాసుకో, వాటికి ఆన్సర్స్ కూడా ఇట్లా ఫ్రేమ్ చేసుకోవాలి. అర్థమైనా? వై హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ బనానా అంటే ఐ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఏ బనానా బికాజ్ ఐ ఆమ్ హంగ్రీ. as I have been as I was hungry, as I was angry. Understand? So where have been eating a banana? I have been eating a banana in the school. అట్లా కాంటెక్స్చువల్ గా మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండి. ఇంట్రాగేటివ్ ఆపోజిటే నెగిటివ్ ఇంట్రాగేటివ్. చూడండి స్ట్రక్చర్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ ప్లస్ సబ్జెక్ట్. సో రెండు రకాలు యూజ్ చేస్తాను ఇక్కడ. ఈ స్ట్రక్చర్ రెండు స్ట్రక్చర్స్ కూడా కరెక్ట్ అండి. స్పోకెన్ లో ఈ షార్ట్ కట్ స్ట్రక్చర్ వాడతాం, రిటర్న్ లో ఈ లెంతీ స్ట్రక్చర్ వాడతాం అన్నట్టు. అర్థమైందా? ఇది స్పోకెన్, ఇది రిటర్న్ కి యూజ్ చేసుకోవాలి. హ్యావెంట్ యూ బీన్ ఈటింగ్ ఎ బనానా, ఇది స్పోకెన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఇట్లా యూజ్ చేస్తాం. రిటర్న్ ఇంగ్లీష్ లో అయితే హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ ఏ బనానా, ఇది రిటర్న్ ఇంగ్లీష్ లో యూజ్ చేసుకోవచ్చు. హ్యావెంట్ యూ బీన్ ఈటింగ్ ఏ బనానా, హ్యావ్ యూ నాట్ బీన్ ఈటింగ్ ఏ బనానా. చూడండి స్పోకెన్ పాజిటివ్ ఆన్సర్, ఎస్ ఐ హావ్, నో ఐ హావెంట్. రిటర్న్ పాజిటివ్ ఆన్సర్, రిటర్న్ ఎస్ ఐ హావ్ బీన్ ఈటింగ్ ఎ బనానా, no, have not been eating a banana. So this is a way of framing questions, interrogative, negative interrogative, and answers. Okay, these are some exercises for you. Fill in the blanks. Ideas study for 2 hours. So ఇందాక వీడియో చూసారు కదా, మీకు అర్థమైన ఆన్సర్స్ మీరు చేయండి. ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి వీటన్నిటికీ. సో ఇవి కూడా ఉన్నాయి కదా ఆన్సర్స్, చేంజ్ ఇంటూ నెగిటివ్ ఫామ్. దీన్ని నెగిటివ్ ఫామ్ ఎట్లా చేంజ్ చేస్తారో చేయండి. ఓకేనా? నెక్స్ట్ మేక్ క్వశ్చన్స్, దీని నుంచి క్వశ్చన్స్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఎట్లా తయారు చేస్తారో చేయండి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఐఎమ్ ఆల్వేస్ యువర్ కామెంట్స్ ఆర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్